ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మానం ద్వారా ఏం చెప్పబోతున్నారు, అదేవిధంగా ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? గెలిచే మద్దతు మీకు లేదు కదా, అయినా సరే ఎందుకు అవిశ్వాసం పెట్టారు అని చెప్పేసి అధికార పక్షం ప్రశ్నిస్తుంది. దానికి మీరేం సమాధానం చెప్తారు సార్? నిజంగా ఈరోజు రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితి అండి. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో అసలు వాళ్ళు ప్రజలకు ఏ వర్గాలకు కూడా ఏం చేసిన పరిస్థితి మనకు ఎక్కడ కనిపించడం లేదు. వందల సంఖ్యలో ఉచిత హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో చేసిన దాఖలాలు మనకు ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే రైతులకు పూర్తి వ్యవసాయ రుణాలని కూడా మాఫీ చేస్తామని చెప్పారు, అది కూడా ఎక్కడ జరగని పరిస్థితి. ముఖ్యంగా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఉద్యోగ అవకాశాల కోసం. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, అది కూడా నిన్న మంత్రి గారు ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చి ఆ సంక్షేమ పథకమే లేదని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలకు, రైతులకైతే మీ విద్యార్థులకైతే మీ అందరికీ కూడా ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా తుంగలో తొక్కి ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్ళే పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీగా, ఎందుకంటే ప్రజల సమస్యల మీద మాట్లాడే హక్కు మాకుంది కాబట్టి ఖచ్చితంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ శాసనసభలో ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కూడా మేమంతా కోరుకోవడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా, ఎందుకంటే ఈరోజు పట్టిసీమ అని చెప్పి వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల స్కామ్ల రూపంలో ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ధనార్జనే ధ్యేయంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మరియు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ధనార్జనే ధ్యేయంగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాజధానికి సంబంధించిన సమస్యలు, ఈరోజు భూదందా, రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఈరోజు సాక్షి పత్రిక మొత్తం పూర్తిగా అన్ని ప్రజలకు కూడా, రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా తెలియపరచడం జరిగింది. ఎన్ని వందల ఎకరాలు ఈరోజు మంత్రులు అయితే మీ తెలుగు తమ్ముళ్ళందరూ కూడా అక్కడ భూ కొనుగోలు చేయడం వల్ల ఈరోజు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అక్కడ ఉండే రైతు సోదరులకు అన్యాయం చేసి ఈరోజు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరుగుతుంది. ఇలాంటి సమస్య మీద ఖచ్చితంగా ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. నేనైతే అన్ని సభ్యులకు, ఆ పార్టీలకు అతీతంగా అందరు శాసనసభ్యులు ఖచ్చితంగా ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాల్సిందిగా